బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ తన సేవలను శాశ్వతంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా ఇటీవల తమ గురించి విని ఉండవచ్చు, మొదటి నుంచి తమకు నమ్మకమైన అభిమానిగా ఉండవచ్చు. ఏదేమైనా భారతదేశంలో తమ సేవలు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయని చెప్పడానికి తాము చింతిస్తున్నాము, నిరాశకు తాము క్షమాపణలు కోరుతున్నాము అని సందేశం కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి కరేబియన్ దీవులలో నివసిస్తూ ఐబొమ్మ, బెప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లను నిర్వహిస్తున్నాడు. కొత్త సినిమాల మాస్టర్ ప్రింట్లను దొంగిలించి వాటిని అప్లోడ్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. అయితే తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం భారత్కు వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుకట్పల్లిలోని అతని నివాసంలో రవిని అదుపులోనికి తీసుకున్నారు. ఇక అరెస్ట్ అనంతరం పోలీసులు రవి చేత ఐబొమ్మ, బెప్పం టీవీ వెబ్సైట్లను పూర్తిగా మూసివేయించారు. ఈ పైరసీ దందా ద్వారా సంపాదించిన డబ్బుతో రవి హైదరాబాద్లో దాదాపు 3 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజా పరిణామంతో ఈ 2 వెబ్సైట్లు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి. హరీష్, మనం చూసుకోవచ్చు, ఏదో ఐబొమ్మ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం కలకలం రేపుతుందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే దాదాపు ఒక 20 నుంచి కూడా పోలీసు చేపట్టిన ఈ ఆపరేషన్ లో మొత్తానికి రవి అయితే దొరకడం కూడా జరిగింది. ఇప్పటికే పోలీసు ముందులో నేరాన్ని ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు 2 వెబ్సైట్లు కూడా ఆ బ్లాక్ చేయడం కాకుండా తను ఏమేమి లావాదేవీలు సేకరించాడు, తన పైన ఆస్తులు ఏమున్నాయో దాని కూడా పోలీసు వాళ్ళు పూర్తి సేకరణ ఇవ్వటం కూడా జరిగింది. ఈ రోజు మాత్రం సినిమా ఇండస్ట్రీ పెద్దలు, ఇటు చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, ఆ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఏదైతే హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మీడియా సమావేశంలో కొన్ని విషయాలు కూడా వెల్లడించడం కూడా జరిగింది. దాంతో పాటు కొన్ని ల్యాప్టాప్లు ఆయన ఏ సర్వర్ నుంచి ఎక్కువగా ఆడటం కూడా జరిగింది, దీనికి సంబంధించి ఎన్ని సినిమాలు యాక్ట్ చేయడం కూడా జరిగింది, ఇందులో ఎన్ని పైరసీలు ఆయన ఆ మార్కెట్ లో అమ్మటం జరిగింది, ప్రతి సినిమా ఎలా డౌన్లోడ్ చేసి ఏదైతే పబ్లిక్ కి షేర్ చేస్తున్న దానిపైన కూడా పోలీసు వాళ్ళు పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఈ రోజు ఏదైతే సిపి హైదరాబాద్ దాంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో ఏదైతే సినిమా పెద్దలైన చిరంజీవి, నాగార్జున కావచ్చు, దిల్ రాజు, వీళ్ళందరూ కూడా రాజమౌళి కూడా అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించి రవి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కట్టుదిట్టం చేయటమే ఆ పోలీసు వాళ్ళకి అందరికీ ఆ ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఈ రవి విషయంలో ఇంకేమన్నా పైరసీకి సంబంధించి ఇంకేమన్నా టీం ఉందా, లేదా రవి ఇది ఒక టీం తోటే మెయింటైన్ చేసిందా, దానిపైన కూడా పోలీసు వాళ్ళు సమాచారం సేకరించారు. దీని తర్వాత అతను దానికి సంబంధించిన ఆ వెబ్సైట్లు మాత్రం బ్లాక్ చేయడం కూడా జరిగింది. హరీష్, థ్యాంక్ యూ గోపి.